మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి బైబిల్ కాలేజ్ లెసన్ కొరకు ఈరోజు చేరవచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తా ఉన్నాను. I greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Those who are watching for Bible online classes for Soldiers of Christ Bible College. ఈ దినము మనము మన ధ్యానము కొరకై మన బైబిల్ కాలేజ్ కొరకై తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. So for today's lesson for the Bible college we will see 2 Timothy and 2nd chapter verse 10 onwards. రెండవ తిమోతి రెండవ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటాం. మరియు జటి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. 2 Timothy 2nd chapter verse 5 I am reading. The one who is in the athlete that has to fight according to the principles. Either he will not receive crown. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. The word of God very clearly says the one who is fighting or in the athlete must have the principles in his life. అయితే మన జీవితంలో ఈరోజు మన జీవితంలో ఉండే కిరీటాలు అంటే ఈ లోక కిరీటము ఈ లోకంలో ఉండే కిరీటం అలాగే పరలోక రాజ్యంలో మనకు దొరికే కిరీటంల గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం. We will see the crowns that we are going to receive here and in eternity in heaven what we are going to receive. దాని కొరకై ఈరోజు చూద్దాం. మొదట మనము ఈ లోక సంబంధమైన కిరీటాల గురించి అయితే మనము ఎక్కువ ధ్యానించము, పరలోక సంబంధమైన కిరీటాల గురించి ధ్యానిస్తాము. అయితే దాని గురించి కొన్ని రెఫరెన్స్లు నేను చెప్తాను, దాన్ని మీరు నోట్ చేసుకోవాల్సిన మనం చేస్తూ ఉన్నాను. So I want to note down all the references which I'm going to tell about the crowns that we are going to receive here on earth and the crowns in eternity. అయితే ఏ లోక సంబంధమైన కిరీటాలు ఈ లోకంలో మనకు దొరికి కిరీటం ఏందో మనం చూద్దాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 6వ వచనం. 29th chapter 6th verse will read. అయితే మనం ఎక్కువ ధ్యానించాం కానీ దాని కొరకు అక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధ కిరీటము. Here what we see, that is a holy crown that we are going to receive. నిర్గమకాండం 29వ అధ్యాయము 6వ వచనంలో పరిశుద్ధత అనేది కిరీటముగా రాయబడతా ఉంది. And the holiness, it is crown and it is written as a crown in the Exodus. అలాగే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో రాజ్య కిరీటము. And in Esther, book of Exodus 2nd chapter 17th verse, what we see is a crown of authority and ruling. అలాగే కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనంలో మరొక కిరీటం రాయబడతా వచ్చింది. మనం ప్రతి సంవత్సరము చదువుతా ఉంటాం, సంవత్సరమును దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. And in Psalm 65:11 we see every year we will read that verse and it says crown a year as a crown in our lives. అలాగే 4వ కిరీటము కీర్తనలు 103వ కీర్తన 4వ వచనము కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. And in 103 Psalms and 3 and 4th verses what we say is, and mercy and grace you have crowned me in my life. అలాగే 5వ కిరీటము సామెతలు 12వ అధ్యాయం 4వ వచనంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. And in Proverbs what we see in 12th chapter and 4th verse, that a woman who is worthy, she is like a crown to her husband. అలాగే 6వ కిరీటము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనంలో సుందర కిరీటము. And we see in Jeremiah 13:18 that God is giving a beautiful crown to those who come to the Lord. మరియు చివరిది ఆఖరిదైన 7వ కిరీటము మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనంలో ముండ్ల కిరీటము. And in Matthew chapter 27 and 29 onwards we'll see a crown of thorns in a believer's life. అయితే చూస్తూ వచ్చినట్లయితే ఈ 7 కిరీటాలు పరిశుద్ధ కిరీటము,
And 7 crowns that we have seen, the holy crown, రాజ్య కిరీటము, and a kingly crown, సంవత్సరం అనే దయా కిరీటము, and a year, the year as a crown, కరుణా కటాక్షముల కిరీటము, and grace and mercy's crown, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, and a worthy woman, she's as a crown to her సుందరము husband, కిరీటము, and a beautiful crown, ముండ్ల కిరీటము, and a crown of thorns in a believer's life. 7 కిరీటాలనే బైబిల్లో రాయబడతా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన మాట మాత్రమే. All these crowns which we have seen just now are the crowns which belongs in this worldly lifetime. వీటిని మనం ఈ లోకంలోనే అనుభవించగలము, ఈ లోకంలోనే మనకు ఉంటాయి. In this world only we will have this kind of crowns, and we will be living in this world, and in this world only we'll have the crown of thorns and all these crowns. అయితే మనం చదివిన భాగానికి మళ్ళీ వద్దాము. 2వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. Let's come to our main portion. 2 Timothy 2nd chapter 5th verse says, the person who is fighting, who is in the battlefield, has to fight according to the principles in his life, otherwise he will not receive the reward. అయితే ఇప్పుడు మనము లోక సంబంధమైన కిరీటాలు చూస్తూ వచ్చాము. ఇప్పుడు పరలోకమందు మనకు దేవుడిని రాకడ సమయం తర్వాత, రాకడ వచ్చిన తర్వాత పరలోక రాజ్యంలో మనకు దొరికే కిరీటాలు ఏంటి, మనకు కలిగి ఉండాల్సిన యోగ్యత ఏంటి అనేది మనము ధ్యానిస్తాం. And since till now almost all the crowns that we have seen are worldly crowns that which we are going to have it in this world, and the crowns that we are now meditating are the crowns that we will have in eternity in heavenly places. రండి ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. Come please look at James chapter 1 verse 12. పరలోక రాజ్యంలో మనకు దొరకబోయే మొట్టమొదటి కిరీటము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడతా వచ్చింది. In James 1st chapter in 12th verse, the first crown that which we are going to receive in heavenly places. నేను చదువుతాను, మీరు గమనించండి. Please observe as I read. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. And those who overcome the temptation, and the Lord has promised the crown, and that crown is a crown of life. చూస్తూ వచ్చినట్లయితే జీవ కిరీటం రాయబడతా వచ్చింది. And the crown, this is called a crown of life. ఈ కిరీటం ఎవరికి ఇవ్వబడతా ఉందంటే మొదటిలోనే శోధన సహించువాడు ధన్యుడు. And the word of God very clearly says, the one who overcomes the temptation is blessed. అతడు శోధనకు శోధనలు నిలబడాలి. And he stood and he has to stand in the temptation. ఆ శోధన సహించిన వాడికే జీవ కిరీటం ఇవ్వబడతా ఉంది. And the one who has overcome the temptation, he will receive a crown of life. రండి మనము చూస్తాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరంలో ఆయన ఉన్నప్పుడు ఆయన శోధనలు సహించిన వాడిగా ఉన్నాడు. Jesus Christ, when he was on the earth, he has suffered all kinds of temptation just as a man. ఆయన సహించుతా వచ్చినాడు. మానవుడిగా ఈ లోకంలో శరీరంలో జీవించి మనలాగే ప్రతి ఒక్క శోధన సహించి ఆయన శోధన నిలబడిన వాడై మనకు ఒక మాదిరి ఆయన ఉంచి వెళ్ళాడు. So Jesus Christ has tempted in all ways, in all the angles, just as we go, but still he has overcome, and he has given us a model for us. రండి మనం ఒక్కొక్క ఉదాహరణ చూద్దాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11 వచనాలు చదువుతూ వచ్చినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధన ఎలా సహిస్తూ వచ్చినాడో మనం చూద్దాం. Come please watch, read with us Matthew chapter 4 verse 4 verses. We'll see how the Lord was tempted and how he endured temptation. 4వ అధ్యాయం 1వ వచనం చదువుతా ఉన్నాను. Let's read chapter 4 verse 1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనపోబడెను. Jesus was led by the Spirit and taken to the mountains and to be tempted by the Satan. అక్కడ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా 40 days and 40 nights he has fasted and he is little hungry. అప్పుడు ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, and the tempter has come to him,
నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగినట్టు ఆజ్ఞాపించుమనగా. And he said, if you are really son of God, command these stones to become bread, so that we will believe that you are son of God. చూసొచ్చినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆకలి వేస్తుంది. ఆకలి అనే ఆ శోధనను సాతానును దేవుని యొద్దకు తీసుకొస్తా వచ్చినాడు. Jesus Christ is in 40 days 40 nights fasting, and is like us. He is a son of man, he is in a human form, in a human body, and he is also feeling hungry. And here we see Jesus Christ overcoming here the hunger, the temptation of hunger, food. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తూ వచ్చిన మాట ఎంతో సుందరమైనది. ఇక్కడ ఆయన మనకు మాదిరి అని ఎందుకు చెప్పాలంటే, ఆయన ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన శోధనలకు ఆయన ఇచ్చిన జవాబు, సాతాను ఆయన ముందు నిలవలేకపోతా వచ్చినాడు. ఆయన జవాబు చూస్తూ ఉన్నాం. We see how he has given answer to every tempter's word. He has given a right and appropriate word as right back to Satan's questions. అప్పుడు ఆయన ఆకలి కొని ఉన్నాడు. నిజంగానే ఆయన శక్తి ఉంది. ఆయన ఒక మాట సెలవిస్తే ఆ రొట్టెలు, ఆ రాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి రొట్టెలుగా మారుతాయి. ఆ శోధకుడికి ఆ సాధన తెలుసు ఆ మాట. అదే మాట యేసు ప్రభువుతో చెప్తా వచ్చినాడు. In fact, Jesus Christ has a power to turn these stones into bread, and Satan knows, and he has, even though he has a power, he was hungry, yet he has overcome that temptation. ఆయన చెప్తూ వచ్చిన గొప్ప మాట. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. Jesus Christ has said to Satan, man shall not live by bread alone, but by every word that proceedeth from the Lord we will live. చూసినట్లయితే అక్కడ దేవుడు ఆకలి విషయంలో శోధించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శోధనని వాక్యంతో జయిస్తా వచ్చినాడు. Jesus Christ has overcome the temptation of hunger, the food, and the gluttony, just by the word and with the scripture. రెండవ మాట చూస్తా వచ్చినట్టయితే 5వ వచనంలో నుంచి ప్రారంభం అవుతా ఉంది. In second temptation we see 5th verse. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయము శిఖరంలో ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. And Satan took him to the temple mount, and on the top of the temple mount he asked Jesus Christ to jump from the temple. అప్పుడు చెప్తా వచ్చిన మాట అయితే, నీవు దేవుని కుమారుడు అయితే క్రింది దుగుమన్నప్పుడు ఆయన చెప్తా వచ్చిన మాట, ఆయన నిన్ను గూర్చి ఎందుకు చెప్తా ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారి గురించి ఆయన మాట రాయబడతా వచ్చింది. ఆయన నిన్ను గూర్చి తన దూతలుగా ఆజ్ఞాపించును, నీ పాదమైనను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తికొందురు అని రాయబడి ఉన్నదనితో ఆయనతో చెప్పాను. He was telling, the angels will come, they will guard you, they will protect you, not even a stone will hit your legs. So that's the reason Satan was showing the word and trying to tempt the Lord Jesus Christ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు జవాబు వస్తా వచ్చినాడు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. To Satan, to the scriptures, he has shown the other scripture to Satan and said, you should not tempt the Lord your God, and very clearly he quotes the scriptures. అలాగే మూడవదిగా మరలా చూసినట్టయితే 8వ వచనంలో, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. 9th and 10th verses, Satan took him to the pinnacle of a mountain and shows the worldly glory and says, if you can bow down to me, I will give all the authority on the earth that has given by Adam, and so you just bow down to me, I will give it back. Jesus Christ says, oh Satan, you shall worship the Lord God Almighty, nor any other.
చూసినప్పుడు యేసు క్రీస్తు వారు ఈ 11వ వచనంలో చూసినట్లయితే యేసు క్రీస్తు వారు మానవుడిగా ఉండే ప్రతి ఒక్క శోధనను సహిస్తూ వచ్చినాడు. Lord Jesus Christ as a human, he is tempted in all angles, yet he has not yielded himself to the temptation. ఈ 11 వచనాలు చూస్తూ వచ్చినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది, సాతానుకి కూడా దేవుని వాక్యము తెలుసు. So we also very clearly knows that Satan also knows the scriptures. ఎందుకంటే అతను ప్రధాన దూతగా ఉంటా వచ్చినాడు. Because he was the main angel or archangel in heavenly places. అతను యేసు క్రీస్తు వారిని ప్రతి ఒక్క వాక్యం ద్వారానే శోధిస్తా వచ్చినాడు. And he knows the scriptures and he was tempting Jesus Christ through the scriptures only. ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయగలడని. And he knows that Jesus Christ can turn stones into bread. ఒకవేళ యేసు క్రీస్తు వారు కొండ మీద నుంచి కింద పడితే ఆయన కింద నుంచి ఆయన పట్టుకోవడానికి పరలోకం నుంచి దూతలు వస్తారని సాతానుకు తెలుసు. And if you fall down from the temple mount, so he says the angels will come and catch over you and they will protect you. He knows the scriptures. మరొక చూస్తూ వచ్చినట్లయితే సాతాను యొక్క ఆ ప్రయత్నం ఎలా ఉందంటే, ఈ సర్వలోకము సృష్టించిన సృష్టికర్తనే చూపిస్తా ఉన్నాడు. ఈ సృష్టిని అంతా చూపించి, ఈ సృష్టిని దీని ఉన్న అన్నిటిని నీకు ఇచ్చేస్తాను, నాకు ఒకసారి సాగిలపడు అంత అడుగుతా వచ్చినాడు. And the God, Jesus Christ is God himself, is the creator himself, and to the creator to himself he intends and shows the grandeur of the beauty of the glory of the world, and he says, this is what I created, this creation, this glory, I will give it to you if you just bow down to me. ఇదే కారణంతో ఇదే ఒకటి ఈ లోకంలో ఈ దినాల్లో చూస్తూ వచ్చినట్టయితే ఈ లోకంలో మన పేరు కావాలని, పేరు ప్రఖ్యాతులు కావాలని, ధనము కావాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మన పేరుని తెలుసుకోవాలని మనము ఆరాటపడుతూ ఉంటాం. అదే శోధన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. And we also see nowadays everybody, even we, fight, long for a world famous and to the name to be known in the world, and we want to have a glory, we want to have a name in this world. దానికోసం మనం దేనికైనా తెగించే వారిగా సాధారణ మనం చేస్తూ ఉన్నాడు. Satan makes us to forego anything just to get the name, fame and the glory in this world. ఇలాంటి తప్పుడు దారినైనా పట్టుకునేలా చేస్తా ఉన్నాడు. And he is making us to take any way, any wicked way, any wrong way and any evil way to get the name and fame and glory. చిన్నవారని లేదు, యవనస్తులని, పెద్దవారని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ దినం చూసి వచ్చినట్లయితే ఏదో విధంగా మనం ఫేమస్ అవ్వాలి, ఏదో విధంగా మనం ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచాలి, ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడుకోవాలనే ఆశను కలిగి ఉంటా ఉన్నారు. Nowadays we see even small people in Instagram and Facebook and other things, they want to place their videos and they say they should like and they should talk about that video should become viral and my name should become viral. So many people long for the name nowadays. అందుకనే యేసు క్రీస్తు వారు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. That's the reason Jesus Christ has given us a model. అందుకే మనము శోధనలు జయించి జీవకిరీటాన్ని పొందాలి. So we have to overcome the temptation and get the crown of life. రండి ఒక మాట చదువుకొని రెండవ కిరీటం మీదకి మనం వెళ్దాం. And let's read one verse and then go to the second. ప్రకటన 2వ అధ్యాయము. In Revelation second chapter and 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణములకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. Behold, Satan is going to tempt you and put you in the prison. Be faithful even unto death. I'm going to give you a crown of life. ఇక్కడ చూసినట్లయితే మన జీవితంలో మనకు శ్రమ కలుగుతా ఉన్నది, కానీ మనకి in this world we will definitely have tribulations. ఎన్నో శ్రమలు రావచ్చు. Many tribulations may come in our lives. శరీర సంబంధమైన శ్రమలు రావచ్చు. Bodily, physically we might have some sufferings in our lives. వ్యాధులు అయి ఉండొచ్చు. Maybe sicknesses. మనకు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండొచ్చు. Or a financial crisis. అన్ని బాగున్నా కానీ దేవుని గురించి పని చేద్దామంటే ఏదో ఒక అడ్డంకు రావచ్చు. Maybe if worldly things are better, then spiritually we might have some hurdles in our lives. కానీ మనం శోధన నిలిచిన వారమైతే అప్పుడు మనం ఆ జీవ కిరీటానికి హక్కుదారులం అవుతాం. If you stand in the temptation, then you will be worthy to receive the crown of life. ఇప్పుడు రండి రెండవ కిరీటం యొద్దకు మనం వెళ్దాం. Now we'll go to second crown.
తిమోతికి రాసిన రెండవ పత్రిక 2 Timothy, 4వ అధ్యాయము 4th chapter. 7వ వచనం చదువుకుంటా. Let's read 7th verse. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 2 Timothy, 4th chapter, verse 7. మంచి పోరాటం పోరాడి తిని, I have fought a good fight. నా పరుగు కడముట్టించి తిని, I have finished my race. విశ్వాసము కాపాడుకొంటిని. I have protected my faith. ఇక మీదట And behold, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. oh, I have the crown of righteousness in my life. విశ్వాసులుగా దేవుని రక్షించబడిన వారుగా అనేక మంది చనిపోయిన తర్వాత వారి ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. Many times when a believer, when a Christian dies, usually they write this scripture portion on their coffin box, on their tomb. అలాగే భక్సింగ్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన శవపేటిక మీద ఈ వాక్యం రాయబడతా వచ్చింది. And Brother Bhaksing, well-known evangelist and pastor and minister, when he died, on the coffin box they have written, I have fought a good fight and I have finished my race. విశ్వాసి యవనస్తుడా, నీ జీవితంలో ఇలాంటి సాక్ష్యం నువ్వు చెప్పగలవా? Oh believer, oh young man, oh Christian, can you really say this verse as your testimony? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ పరలోక రాజ్యంలో ఎదుర్కొన్నప్పుడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని. Will you say when you look at Jesus Christ, oh, I have fought a good fight, now I have finished my race, I kept my faith? Will you be able to say like that when you look at Jesus Christ? ఈ వాక్యం ఎందుకు రాయబడతా వచ్చిందంటే, why this scripture was written? ఈ లోకంలో మనం మంచి పోరాటం పోరాడలేము. We cannot fight a good fight in this world. మనకు మనముగా ఏమి చేయలేము. And through our strength, through ourselves, we cannot do anything greater. దేవుని సహాయం లేకుండా దేవుడు చెప్పిన మార్గములలో ఆయన మనకు ఇచ్చిన మాదిరిలో మనం నడవకుంటే ఈ లోకంలో శోధన సహించలేము. And if the Lord's word and His commandments, and if you're not walking in His statutes in this world, you will not be able to fight a good fight. మంచి పోరాటం పోరాడలేము, మన పరుగును కడముట్టించలేము. And you will not be able to finish the fight, and you will not be able to finish your race. అలాగే విశ్వాసము కాపాడుకొంటిననే మాట కూడా మనం చెప్పలేని పరిస్థితి. Oh, we will not be able to say that I have kept my faith. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసంను కనుగొనునా అని రాయబడతా వచ్చింది. The word of God very clearly says, when a son of man comes on the earth, will he find faith? ఎందుకంటే విశ్వాసంను కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం. And we are living in a times where we might lose our faith any time. విశ్వాసాన్ని కోల్పోయి మనం జీవ కిరీటాన్ని మనం పొందుకోవచ్చేమో కానీ నీతి కిరీటాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం. Oh, we are in a phase where we lose our faith, and we might receive a crown of life, but we might lose the crown of righteousness. నీతి కిరీటం పొందాలంటే మన జీవితంలో మనము మంచి పోరాటం పోరాడాలి. మనకిచ్చిన పరుగును కడముట్టించాలి. మన ఉన్న మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. Oh, if you want to receive crown of righteousness, you need to keep your faith, and you need to run a race, and you need to fight a fight of faith. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక, that's the reason in Ephesians 11 రాసిన పత్రిక 6వ అధ్యాయము and Ephesians chapter 6 verse 11, 11-12 వచనాలు చదువుతాను. 11 and 12 verses. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచి సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలములున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. Dear beloved, that we are not fighting against flesh and blood, but we are fighting against the principalities and the dark ages and the heavenly spirits, and we are to fight against the skills of Satan, and to be strong you need to put on the armor of God. ఈ ఒక వ్యక్తితో లేదా ఒకరితో సాధారణతో మాత్రమే మనం జయించాలని లేదు. ఇక్కడ ఎంతో పోరాటం ఉంది. Oh, not just only Satan that we need to fight, but there are many other principalities that we need to fight against. అపవాది ఇచ్చే తంత్రాలను మనం ఎదుర్కోవాలి. We have to fight with the skills and the cunning works of Satan.
అందుకని దేవుడే ఇచ్చు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. The Lord is providing a armor of God that we need to wear in order to fight with Satan. ఆ దేవుడి సర్వాంగ కవచము ఈ లోక సంబంధమైనది కాదు. And that armor of God is not just the worldly armor of God. ఈ లోకంలో మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఆ బుల్లెట్ల నుంచి ఆ బుల్లెట్ నుంచి తప్పించుకోవడానికి మనం జాకెట్లు వేసుకుంటూ ఉంటారు, బుల్లెట్ ప్రూఫ్. కానీ ఆ లోక సంబంధమైన గురించి వాక్యం రాయబడలేదు. In this world, when they go for battlefield, usually they wear a jacket proof, a bullet proof jacket, and they wear all kinds of shield and other things they put on. This spiritual warfare is not as just worldly warfare. అందుకనే 12వ వచనం చూసినట్లే ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు అని రాయబడతా ఉంది. That's why in 12th verse he very clearly says that we are not fighting against flesh and blood. కానీ ప్రధానులతోనూ, and we are fighting with the people who are in prominent places, అధికారులతోనూ, and those who are in authorities, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, and the dark ages which are ruling the world, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం, and with the mobs of Satan's groups in the heavenly places. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పవలసిన మాట, ఆయన నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఆయన అడుగు జాడలో మనం నడవాలి. Oh, Jesus Christ says if you want to have a crown of righteousness, you need to walk in his footsteps. రండి మనము 3వ కిరీటం వద్దకు వెళ్దాం. Come, let us see the third crown. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1 Corinthians 9th chapter 24-25 వచనాలు కలిసి చదువుకుందాం. Let's read 24 and 25. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానం పొందునదని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములను మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. As the runner runneth in this world, as he limits himself in everything, so also we are also running race in the spiritual running race, and we need to be careful to win the imperishable the crown in our lives. ఇక్కడ చెప్పబడతా ఉంది. It is very clearly said in this scripture. ఇక్కడ రెండు పోలికలు ఉన్నాయి. There are two kinds of imaginary pictures are there. ఇక్కడ మనము మన జీవితము మన విశ్వాస జీవితము అనేది ఒక పరుగు పందెంతో పోల్చబడతా ఉంది. Our spiritual life is shows as symbolizes to the running race in this world. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో పరుగు పందాల్లో పోటీలు జరుగుతూ ఉంటాయి. And in this world usually they have runners will have running race competitions. అందరూ ఆ పరుగు పందాల్లో పరిగెత్తా ఉంటారు. And in the competitions of running race, అక్కడ ఒక్కడే గెలుస్తాడు. And one will win in all those who are running. Though all those are running, only one will win. ఒకడే గెలుస్తాడు, అతనికి కిరీటం ఇవ్వబడతా ఉంది లేదా మెడల్ ఇవ్వబడతా ఉంది. And one will win and one will get the medal and the crown. అలా కానీ ఈ కిరీటము క్షయమైపోతా ఉందని బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది. And the word of God very clearly says that the crown that they have received will perish in this world. అందుకనే లోక సంబంధమైన పరుగుల విషయంలో, లోక సంబంధమైన విషయాలను మనము దృష్టించక పరలోక సంబంధమైన కిరీటం కొరకు మనము పరిగెత్తాలి. And in this worldly crown we should not look, but we need to look the heavenly crown and keep running in this world. మన ఆత్మ సంబంధమైన ఈ పరుగు పందెంలో మనము గురిగలిగిన వారమే ముందుకు సాగాలి. And in this spiritual running race we should have a goal and heavenly goal and keep running. అప్పుడు మనకు అక్షయమైన కిరీటం మనకు లభిస్తా ఉన్నది. And then only you will receive a crown of imperishable. అక్షయ కిరీటమును దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. Oh, immortal crown that God he wants to give you. అలాగే సామెతలు 17వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. And let's read Proverbs 17:27. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. And the one who speaks little, he is very wise. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. And the one who is peace in his mind is very wise.
ఈ అక్షయ కిరీటం గురించి మనం చదువుతూ వచ్చినప్పుడు when we read this immortal crown, మన జీవితంలో మనం మితముగా ఉండాలి అనేది రాయబడతా ఉంది. and the word of God very clearly says we need to be careful and little in everything. ప్రతి విషయంలో మితముగా ఉండాలి. In everything we need to be, little and little slow. మాట్లాడే విషయంలో, the words that we speak, మనం ప్రవర్తించే విషయంలో, and the character that we మనం show, చేసే ప్రతి పనిలో కూడా మనం మితముగా ఉండాలి. and in every work that we do, we need to be little, and we need to be little careful and slow. మితముగాను శాంత గుణముగాను అని రాయబడతా ఉంది. And the word of God says that we need to be just and slow, and we need to have that peace in our minds. అలాంటి వారికి అక్షయమగు కిరీటం మనకు లభిస్తా ఉన్నది. And to those only will receive immortal crown. రండి తిమోతికి రాసిన 2వ అధ్యాయము. Come, let us look into Timothy 2nd chapter. 2వ తిమోతి 2nd Timothy 4వ అధ్యాయము 5వ వచనం. 4th chapter and the 5th verse. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్న మాట. The apostle Paul is talking to Timothy. తిమోతి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకునికి పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. And he says to young Timothy, be sober in all things and do the ministry, be an evangelist and do hard work. ఈ అక్షయమగు కిరీటాన్ని మనం పొందాలంటే, to receive immortal crown, మనం అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. we need to be sober in everything. శ్రమ పడడానికి ముందు ఉండాలి మనం. And we need to do hard work. శ్రమ పడాలి. And we need to do hard work. సువార్తికుని పని చేయాలి. And we need to do evangelistic work. రక్షించబడిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, నీవు రక్షించబడిన ప్రకారము సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి మీద ఉంది. God has kept this responsibility. If you are born again, you have a responsibility to do an evangelistic work. అలాగే నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. And you need to do your work completely perfectly. ఈ లోకంలో మనకు సంఘంలో అయ్యుండొచ్చు, లేదా బయట అయ్యుండొచ్చు, మనకు సువార్త పని ఇవ్వచ్చు. And in evangelist work in the church, maybe outside, many work might have given. మనకు సువార్త పని ఇస్తే సువార్త పని మనము సంపూర్ణంగా చేయాలి. And if you have given any task of doing evangelism, do it completely. సువార్తికుని పని సంపూర్ణంగా చేయాలి. And evangelist work you need to completely do. మందిరంలో చాలా పనులు ఉంటాయి, ఆ పనులు కూడా మనం సంపూర్ణంగా చేయాలి. In the church you might have many other works or any other work that given to you, you should fully committed to do. వీటన్నిటిని మనము జాగ్రత్త చేసిన వాళ్ళమైతే మనము అక్షయ కిరీటాన్ని పొందేవారిగా ఉంటాం. If you carefully observe and do all those things, we are going to receive immortal crown. సమయ యొక్క అర్థన పాటను బట్టి ఈ మరి చివరి 2 కిరీటాలను మనము ఒకటి 2 వర్సెస్ చదివి మనము ముగించుకుంటాం. Let's read 2 verses and conclude other 2 crowns that we are going to see. పేతురు రాసిన మొదటి పత్రిక and Peter 2nd chapter 4వ అధ్యాయం 5వ వచనం and 4 and 5 verses. క్షమించండి, 5వ అధ్యాయము 2, 4 వచనాలు. 5th chapter 2nd and 3rd verse. నేను చదువుతున్నాను, మీరు ఆలకించవలసిన మనం చేస్తాను. మొదటి పేతురు, listen carefully to the scripture portion. మొదటి పేతురు 5వ అధ్యాయము 2 నుంచి 4. 1 Peter 5th chapter 1 to 4. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకము కాను, దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట మందను మాదిరిగా ఉండుడి, ప్రభువులై ఉండుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. Not boast over on the flock that God has given. Be fully committed to do willfully, freely, designingly serve the mob, the shepherding the children of God. And the chief shepherd, when he appears, he will give you a crown of glory. బలిమి చేత కాక. Here when we read, you should not do forcibly. ఎవరో బలవంతం చేసి దేవుని పని చేయడం కాదు. If somebody forces you, then if you serve God, there is no meaning in it. ఇష్టపూర్వకముగా you need to do willingly, willfully.
దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా చేయాలి. According to the will of God, you need to serve God willingly and willfully. ఇలాంటి దుర్లాపేక్ష మనకు ఉండకూడదు. And you should not any have an evil motto or evil desire. సిద్ధమైన మనసుతో And with a ready mind, you should serve God. దేవుని మందిరంలో మన పైన ఉన్న వారి యొక్క మాటను మనం వింటూ రావాలి. And those who are above you, listening to them, and you need to serve. అలాగే కాపరులకు కూడా, అంటే దేవుని సేవ చేసే వారికి కూడా ఇక్కడ వాక్యం ఉంది. And for those who are full-time ministers, for the full-time ministers also, the scripture says, మందను కాయుడని చెప్తా ఉన్నాడు. oh, you need to feed the flock. దేవుని వాక్యం ఎలా ఉన్నదో అలాగే చెప్పాలి. And whatever the word of God according to the scripture, you need to place it or give it as the scripture. దేవుని సేవకుడు ఒక మందకు కాపరిగా ఉన్నాడు. And the God's servant is like a shepherd to a flock. అలాగే సంఘంలో ఉన్న సంఘ సభ్యులందరికీ కూడా దేవుని సంఘం అనేది ఒక గొర్రెల మందకు సాదృశ్యంగా ఉంది. And as a little flock, the church is also called as a little flock, and the shepherd and the sheep in the church. ఆ కాపరి అనగా దేవుని సేవకుడు ఆ మంద కొరకు ఆ పై విచారణ చేయడానికి అతను ఒక విచారకర్తగా ఉన్నాడు. దేవుని అతనికి లెక్క అడుగుతాడు. To oversee, a God servant and a full-time minister is there to see overseeing the work of the Lord. అతను మంచి పని చేసిన వారికి వాడబారిని మహిమ కిరీటం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. And the Lord is going to give a immortal glorious crown. చివరిదిగా and finally the last crown that we are going to see. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక Thessalonians, book of Thessalonians, epistle 2వ to అధ్యాయము Thessalonians, 19వ వచనం. 2nd chapter and verse 19. ఏలయనగా మా నిరీక్షణ అయినయు ఆనందమైనయు అతిశయ కిరీటమైనయు ఏది? మా ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. And whatever we have, our dream, our desire, our boastful is that you are our crown. అతిశయ కిరీటం అని రాయబడతా ఉంది. And what he says is you are our crown of boastful. చూసినట్లయితే ఇక్కడ 17వ వచనంలో రాయబడతా ఉన్నది. 17 కంటే పైన కూడా చూస్తూ వచ్చినట్లయితే, and in 17th verse we read, అక్కడ చూసినట్లయితే ఆ యూదుల తమ పాపం ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చెను. And the wrath of God came upon those who were anti to us, and they have crucified the Lord, and they were pleasing to the world, and they wanted to persecute the church of God. ఈ సమయంలో లేదా ఈ కాలంలో మనం చూస్తూ వచ్చినట్లయితే, and in these days, and if you see in these times, చూసినట్లయితే నాకు ఒకవేళ సేవకుడు అయి ఉండొచ్చు, లేదా సంఘం అయి ఉండొచ్చు, లేదా వ్యక్తిగతంగా మన జీవితాల్లో అయి ఉండొచ్చు, మనకు ఉన్న దాన్ని బట్టి మనం అతిశయపడతా ఉన్నాం. And nowadays what God's servant or full-time minister and those who are in the ministry or those who are elders or believers also, they are boastful and they kind of take pride in the life of success. ఈ లోకంలో సంబంధమైన విషయాల గురించి అతిశయపడతా ఉన్నారు. And in the worldly things they get pride and they are proudful, boastful. ఓ నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని చెప్పుకుంటూ మాటలు చెప్తూ, నాకు ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, లేదా ఇంత ఆస్తి ఉంది, నేను ఇంత పెద్ద పరిచయం చేస్తా ఉన్నానని చెప్పి ఏదో విషయంలో అతిశయం ఉంటా ఉన్నది. And in some way they have building, they have bungalow, or they say I have property, and they say I have ministry, I am great, and like that they are proudful and boastful. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, and the word of God says very clearly, చూసినట్లయితే ఆదిమ సంఘము and in the early church, అపోస్తలులు ఎంతో శ్రమ పడతా వచ్చినారు. and apostles were really taking lot of persecution and suffering for the work of God. వారు చంపబడతా వచ్చినారు, they were being killed, హింసించబడతా వచ్చినారు, and they were being persecuted. అన్యజనులకు రక్షణ వార్తను చెప్పడానికి కూడా వారిని ఎంతో ఇబ్బంది పెడతా వచ్చినారు. And when they even to preach the gospel, people were making them to suffer. వారితో మాట్లాడడానికి కూడా వారిని ఆటంకపరుస్తూ వచ్చినారు. And they were blocking them, they were not allowing them to talk with the Gentiles also.
దేవుని ఉగ్రత నుండి వారిని కాపాడదామని వారు ఎంత ప్రయత్నిస్తున్నా కానీ వారికి అడ్డుపడతా ఉన్నారు. Although the apostles were trying to save them or escape them from the wrath of God, but still the church of God or Judaism in those days, they were blocking, they were hindering them. అందుకనే దేవుని ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించే ఈ జీవితము దేవుని కొరకై ఉండాలి. And beloved, that's the reason the life that we live in this world, we need to live for the Lord. ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క చోట ఈ భారతదేశం అనే కాదు, ప్రతి దేశంలో కూడా క్రైస్తవులు అనేవాడు దేవుని కొరకు, క్రీస్తు కొరకు జీవించే ప్రతి ఒక్కరు కూడా హింసించబడతా ఉన్నారు. And not only those Christians who are in India, but in all over the world, those who are Christians wanted to live righteously, they will definitely go through the persecution. ఎంతో మంది సువార్థికులు చంపబడతా ఉన్నారు. And many evangelists being killed. ఎంతో మంది సేవకులు చంపబడతా ఉన్నారు. And many full timers, pastors are being killed. ఎంతో మంది విశ్వాసులని గ్రామం నుంచి వెలివేసే వారుగా ఉన్నారు. And many believers were overthrown or rejected. They are thrown out of kicked out of their villages. కానీ వారి జీవితంలో వారు ఉదాహరణ చూస్తూ వచ్చినట్లయితే వారు గ్రామానికంటే ఈ లోక సంబంధమైన విషయాల కంటే దేవుని రాజ్యము కొరకైన విషయం కొరకే వాళ్ళు తన జీవితాన్ని అప్పగించుకున్న వారిగా ఉన్నారు. Even though they have going through tough times or suffering or the persecution, they have laid their life for the gospel. దేవుని రాజ్యం కొరకు మేము ఉంటాం, దేవుని కొరకు మేము జీవిస్తాం తప్ప ఈ లోక సంబంధమైనది మాకు ఏది అక్కర్లేదని అంటా ఉన్నారు. They have been telling, we will live for the kingdom of God, we will live for the Lord Jesus Christ, and worldly things, we don't desire anything in this world. ప్రియమైన సహోదరి సహోదరులారా, beloved dear brother sister, ఇలాంటి జీవితం మనకు కావాలి. This is what the Christian life that we need. ఇదే జీవితం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. This is the life that word of God says desires us to live. లోక సంబంధమైన విషయాల్లో లోక జీవితం గురించి మనం ఎంతో ఆశపడతా ఉంటాం. And a worldly lifestyle we wanted to live, we wanted to have a lifestyle of worldly standards. కానీ పరలోక సంబంధమైన విషయం కొరకే, పరలోకంలో మనం జీవించే జీవితం కొరకే, పరలోకంలో మనం ఏం చేస్తాం, మన పరలోక రాజ్యంలో ఏముంటుంది, లోక సంబంధం పై విషయాల గురించి మనం ఆలోచించట్లేదు. And in the world we want to have a status, we want to have a decent lifestyle and a worldly standards, but we don't think of heavenly things and a heavenly standard of life. అందుకని దేవుని వాక్యంలో కూడా అది రాయబడతా వచ్చింది, కిందున్న వాటి విషయం మనం ఆశించకుండా పైన వాడికి పైన వాటి కొరకే ఆశపడాలని అపేక్షించాలని రాయబడతా ఉంది. That's the reason in the scriptures very clearly said, not that you desire of the things that under the sun, but the things that are above the sky, you need to desire and long for it. స్నేహితులారా, ఇది చూస్తూ వచ్చిన మాటలు 5 కిరీటాలు, మనము పరలోక సంబంధమైన 5 కిరీటాలు మనం చూస్తూ వచ్చినాం. We have been meditating 5 crowns, beloved. మొట్టమొదటిగా జీవ కిరీటము. Firstly, crown of life. అది ఎవరికి వస్తుంది? And to whom they will get? శోధనలు సహించిన వాడికి. The one who overcomes temptation will get. రెండవ కిరీటము నీతి కిరీటము. And second crown is a crown of righteousness. మూడవది అక్షయ కిరీటము. And third is immortal crown. నాలుగవది వాడబారని కిరీటము. And the crown, fourth is immortal crown. ఐదవది అతిశయ కిరీటము. And fifth, a crown of boastful and joyful. స్నేహితులారా, ఈ జీవితంలో ఈ లోక సంబంధమైన ఈ శరీరంలో మనం జీవిస్తూ ఉన్నాం, రక్షించబడ్డాం మనం. In this world we are living and we have been created. మనకి ఎన్నో శోధనలు రావచ్చు మన జీవితాల్లో. As a saved people, we might get so many temptations. మనకి ఎన్నో పరిస్థితులు రావచ్చు, దేవుణ్ణి వదిలిపెట్టి పరిస్థితులు మనకు రావచ్చు. Maybe some temptations, some kind of situations where things will come and making you to leave God, who is the creator, who is the living, loving God. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. And the coming of our Lord Jesus Christ is very near. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం రాయబడిన చాలా విషయాలు ఈ లోకంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. And the things that are written in this book of Revelation are happening, and the coming of our Lord Jesus is very near. ఎన్నో సూచనలు కనబడతా ఉన్నాయి. And many other signs are getting fulfilled in these last days. ప్రియమైన స్నేహితులారా, మనం ఇంకా ఈ లోక సంబంధమైన జీవితం కొరకై, ఈ లోక సంబంధమైన విషయాల కొరకై మనం వాటి మీద దృష్టి ఉంచి ఎంతకాలం మన జీవితాలను మనం నష్టపరుచుకుంటాం. Oh beloved, if you look at the worldly things and if you only strive for the worldly things, how long you will waste your time and waste your life. క్రీస్తు వారు మధ్యాకాశం వచ్చినప్పుడు మనం ఆయన ఎలా ఎదుర్కొంటాం? If the Lord Jesus Christ comes in the midair, how will you face
the Creator, Lord Jesus Christ. ఆయన ఎదుర్కోవాలంటే మనం మన జీవితము ఎలా ఉండాలి? And if you want to face Lord Jesus Christ, and if you want to meet Him, how your life should be. దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉన్న మాటలు. And the word of God is very clearly saying to us. మన శోధనలు సహించడానికి దేవుని వాక్యం మనకు అవసరం. And the word of God is needed for us to overcome the temptation. ప్రతి విషయంలోనూ, ప్రతి శ్రమ యందును, ప్రతి దుఃఖమందును, ప్రతి బాధ యందును దేవుని వాక్యం మనకు ఆదరణగా ఉన్నది. In every tribulation, in every suffering, in every pain, in every agony, in every tear, the word of God is our comfort. అందుకనే దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుబడిన యేసు వైపు చూచుచు మనం పందెమందు ఓపికగా పరిగెత్తుదామని రాయబడతా ఉంది. That's the reason it is very clearly written in the word of God, looking unto author and a finisher of our faith, and looking unto Him, let's finish the race victoriously. దేవుని వాక్యమును దీవించును గాక. May the Lord bless you. We'll pray. ప్రార్థన చేద్దామండి. ప్రేమల ప్రియ పరలోక తండ్రి, Beloved our Lord heavenly Jesus, ఈ సాయంకాల సమయమందు this evening we come, దేవా సోల్స్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ లో, Soldiers of Christ Ministries in Bible College, దేవా బైబిల్ కాలేజ్ విషయంలో ఈ రోజు పరలోక సంబంధమైన కిరీటము, లోక సంబంధమైన కిరీటముల గురించి ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. Oh Lord, we have seen the crowns that are heavenly crowns and the earthly crowns, oh Lord, in this lesson. దేవా మా కొరకు మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. Thank you Lord for that word that you have given to us, O Lord. దేవా మేము మీ కొరకు జీవించాలని మీరు మా కొరకు మాదిరి ఉంచి వెళ్ళారు ప్రభువా. Thank you Lord that you want us to live for you. That's the reason you have left a model for us, Lord. దేవా మీరు విడిచిపెట్టిన ఆ మాదిరిని మేము తప్పకుండా పాటించిన కృప చూపండి. Thank you Lord for the model life that you have shown. Lord, help us to live, Lord, according to your model, to your lifestyle, O Lord. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని వినబోతా ఉన్నారో భవిష్యత్తులో కూడా తండ్రి ప్రభువా వారి ఎందుకు కృప ఉంచి తండ్రి దేవా మీ కొరకై జీవించేవారుగా కృప చూపండి. Lord, those who are listening to this word and those who are going to listen to the online classes in the future, Lord, help them, O Lord, to listen and to follow. దేవా నీ వాక్య ప్రకారం, దేవా వాక్యంలో మీరు చెప్పిన ప్రకారం తండ్రి దేవా శోధనకు నిలబడిన వారిగా ఉండే కృప చూపండి. Lord, as that word was warning us, help us, O Lord, to overcome temptation and to stand against the temptation. దేవా సిగ్గుపడనక్కర్లేని ముఖముతో మిమ్మల్ని మేము ఎదుర్కొనే కృప చూపండి. Lord, help us, O Lord, to face you without any shy or without any, Lord, guilt in our lives, O Lord. ఈ లోక సంబంధం ప్రధానమైన విషయాల్లో తండ్రి దేవా మేము శోధనలు సహించిన కృప చూపండి ప్రభువా. Lord, help us, O Lord, to overcome the temptation in our lives, O Lord. దేవా ముందున్న ప్రభా జీవితం కొరకు, దేవా ముందున్న శ్రమల కొరకు, మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చిన దేవా సువార్త ప్రకటించే విషయంలో, సేవా పరిచర్య విషయంలోనూ మేము వెనుకడుగు వేయక ముందడుగు వేయచ్చు మీ వైపు చూసి మేము ముందు సాగడానికి కృప చెప్పండి. Oh Lord, give us a grace, O Lord, looking unto you, Lord, to face the future and to face the persecution or any troubles or any, Lord, sufferings or any hardships in our lives, Lord. దేవా అన్ని విషయంలో దేవా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, Oh Lord, we give you all the glory and honor in all things, Lord. యేసుక్రీస్తును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. With praise and thanksgiving we ask all these things in the matchless name of Lord and Savior Jesus Christ. Amen. Amen. Praise the Lord. Praise the Lord.